గలమెత్తు పవనుడా ప్రజాస్వామ్యం కూనీ కాకుండా. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ వైసీపీకి చెప్పి మరీ దెబ్బ కొట్టిన రియల్ హీరోగా నాడు అందరి నోట ప్రశంసలు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ నేడు వైసీపీ దౌర్జన్యకాండపై కనీసం గొంతెత్తలేక విమర్శలను ఎదుర్కొంటున్నాడు. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలోకి నెడుతోంది. గంజాయి వినియోగదారులను వెనకేసుకొస్తూ ఒకసారి బెట్టింగ్ జోదగాళ్లకు విగ్రహావిష్కరణలు చేస్తూ మరొకసారి తన పార్టీ నేతల అవినీతి అక్రమాలను వెనకేసుకొస్తూ ఇంకోసారి ఇలా జగన్ ఏదో ఒక సాకుతో రోడ్ల మీదకు రావడం, అక్కడ వారి పార్టీ శ్రేణులతో బల ప్రదర్శన నిర్వహించడం పరిపాటిగా మారుతోంది. అలాగే వైసీపీ క్యాడర్ కూడా తాము ప్రతిపక్షంలో ఉన్నామా అనే కనీస స్పృహ లేకుండా ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై హద్దులు దాటి రెచ్చిపోతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ నుంచి పార్టీ సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా హింసనే ప్రధాన ఆయుధంగా చేసుకుని ముందుకెళ్లడం ఏపీ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ప్రభుత్వ అధికారులను బెదిరించడం దగ్గర నుంచి అధికార పార్టీ నాయకులను హెచ్చరించడం వరకు అందరిది ఒకటే తీరు. అయితే ఇందుకు జగన్ తాజా యాత్రలే నిదర్శనం. మొన్న పుదిలి ఘటన, నిన్న సత్తుపల్లి వివాదం, ఇలా వైసీపీ చేస్తున్న హింసా రాజకీయాన్ని అటు పార్టీ పరంగా జనసేన కానీ, ఇటు ప్రభుత్వంలో ముఖ్య భాగమైన పవన్ కానీ ఖండించలేదు. పొదిలి ఘటనలో వైసీపీ దారుణకాండకు రక్తం చిందింది. ఇక సత్తుపల్లిలో భవిష్యత్తులో చిందబోయే రక్త ఆనవాళ్లు బయటపడ్డాయి. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు ఒక్కొక్కడిని రప్పా నరుకుతాం నా అంటూ ఒకరు, అన్న వస్తాడు అంతు చూస్తాడు అంటూ మరొకరు, 7 సముద్రాలు దాటి వెళ్ళినా వదిలిపెట్టేదే లేదు, పోలీస్ అధికారుల బట్టలోడదీస్తా అంటూ జగన్ ఇలా నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో వివాదం సృష్టించడం వైసీపీకి అలవాటుగా మారిపోయింది. అయితే వైసీపీ ఇంతలా రెచ్చిపోతున్నా రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ మాత్రం తనకేమీ పట్టనట్టుగా సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండడంపై విమర్శలు వినిపించాయి. అటు పార్టీ పరంగా కానీ, ఇటు ప్రభుత్వ పరంగా కానీ పవన్ వైసీపీ దుస్సాహసాలపై మౌనంగా ఉండడం జనసేన అభిమానులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. పవన్ షూటింగ్లో ఎక్కడ ఉన్నా కానీ వైసీపీ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెగబడుతుంటే అటు పార్టీ శ్రేణులకు భరోసాగా, ఇటు సాధారణ ప్రజల పట్ల బాధ్యతగా పవన్ స్పందించి ఉంటే వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చి ఉంటే బాగుండేది అనే వాదన సర్వత్రా వినిపించింది. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ఉంటుందా లేక మెతక ప్రభుత్వంగా మారుతుందా అన్న అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. తన వృత్తిపరంగా పవన్ సినిమాలు చేయడాన్ని ఇక్కడ ఎవరూ తప్పుపట్టడం లేదు. కానీ కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ విధంగా రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలని భావిస్తుంటే వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత అటు సీఎంగా బాబుపై ఎంత ఉంటుందో ఇటు ఉప ముఖ్యమంత్రిగా పవన్పై కూడా అంతే ఉంటుంది. అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండూ సమానంగా బ్యాలెన్స్ చేయలేకపోతే పవన్ ఒక దానిని త్వజించక తప్పదు. లేకుంటే గత 10 ఏళ్లు జనసేన అవమానాలకు, అవహేళనకు, పోరాటాలకు, ఈనాటి విజయానికి, ఇప్పటికీ హోదాకు విలువ కోల్పోతారు. నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పవన్ తన ఆవేశంతో వైసీపీని కట్టడి చేయగలిగారు. కానీ నేడు జనసేన అధికారంలో ఉంది. పవన్ చేతిలో పదవి అనే అస్త్రం ఉంది. కానీ పవన్కు ఇప్పుడు రాజకీయాలకు సమయం లేకపోవడం దురదృష్టకరం. ఏ లక్ష్యంతో అయితే వైసీపీ అంతం కోసం పోరాటం చేశారు, పొత్తులు పెట్టుకున్నారు, చివరికి ఆ లక్ష్యాన్ని వైసీపీ విచ్ఛిన్నం చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించి తద్వారా రాష్ట్రానికి వచ్చిన రాబోతున్న పరిశ్రమలను, పెట్టుబడిదారులను భయాందోళనలకు గురిచేసి వారిలో అభద్రతాభావాన్ని రేకెత్తించడమే వైసీపీ ముందున్న తక్షణ కర్తవ్యం. నిత్యం రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నను ఎల్లప్పుడూ చర్చలో ఉంచడమే జగన్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరంగా, అరాచకానికి దగ్గరగా చేసే ప్రయత్నాలు. వీటిని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆదిలోనే అరికట్టకపోతే 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలు రాజకీయంగా ఫెయిల్ అయినట్టే భావించాలి. గెలుపుతోనే అంతిమ లక్ష్యం పూర్తయింది అనేలా
పవన్ ముందుకెళ్లడం జనసేనకే కాదు, పవన్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద ఎదురుదెబ్బే అవుతోంది. అమరావతి నిర్మాణాల పూర్తి కోసమే కాదు, వైసీపీ అరాచకాల నిర్మూలనకు కూడా బాబుకు మద్దతుగా పవన్ చేతితో పాటు నోరు కలపాల్సి ఉంటుంది. నాడు బాబు రాజకీయంతో పాటు పవన్ చూపిన ఆవేశం వైసీపీని నిజంగానే పాతాళానికి తొక్కింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం చూపుతున్న మంచితనానికి పవన్ అనుసరిస్తున్న అలసత్వం అదే వైసీపీకి తిరిగి జీవం పోస్తుందని గ్రహించాలి. అందుకేనేమో పవన్ నిన్నటి సభలో వీరంగా సృష్టించారు. తనదైన శైలిలో ముద్ర వేశారు. తోట తీస్తామంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజలను కానీ ప్రభుత్వాధికారులను కానీ బెదిరిస్తే ఇకపై ఉపేక్షించేదే లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. తనదైన స్టైల్లో వైసీపీ అధినాయకత్వానికి, వైసీపీ శ్రేణులకు, రాష్ట్రంలోని రౌడీ మూకలకు డిప్యూటీ సీఎం గట్టి వార్నింగే ఇచ్చారు. చూడాలి మరి ఈ వార్నింగ్ తర్వాత వైసీపీ నేతలు ఎలా ప్రవర్తిస్తారో, రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో కాలమే సమాధానం చెప్పాలి.